ప్రేమించాడు. ఒక షాపును దోచుకోకుండా ఆ వ్యక్తి ఏ విధంగా కాపాడాడో అంతకంటే విలువైన జీవితాలు మనవి, అంతకంటే విలువైన ఆత్మలు మనవి. మనల్ని ప్రాణంగా ప్రేమించిన ప్రభు నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్నే ధారపోశాడు. ఒక్కసారి వెనక్కి చూద్దాం. ఒక్కసారి సిలువలో యేసుక్రీస్తును చేసిన త్యాగాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం. 24వ వచనంలో ప్రభు అదే సెలవిచ్చాడు. ఏమని? దీనిని మీరు చేయున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏమిటి ఆ జ్ఞాపకం? నేను మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించాను, నా ప్రాణం కంటే మిమ్మల్ని ఎక్కువగా భావించాను, నన్ను నేను సిలువకు అప్పగించుకున్నాను, కానీ మిమ్మల్ని మాత్రం మరణానికి అప్పగించలేదు. నన్ను జ్ఞాపకం చేసుకోండి. రెండోదిగా 28వ వచనం, కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. వెనక్కి చూడండి, 2000 సంవత్సరాల వెనక్కి చూడండి. ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మిమ్మును మీరు చూసుకోండి. ప్రభు బలలో పాలు పంచుకుంటున్నప్పుడు మనం చేయాల్సిందేంటో తెలుసా? మన హృదయాలను మనం పరీక్షించుకోవాలి. ఇంతగా ప్రాణం పెట్టిన దేవుణ్ణి కలిగి ఉన్న మనం, ఆయన ఆశించింది ఏమిటి? మీ దేహము నా ఆలయము. ఈ దేహాన్ని మీరు మలినం చేసుకోకండి. మిమ్మల్ని నేను వెలబెట్టి కొనుక్కున్నాను, మీరు నా సొత్తు. కాబట్టి ఈ దేహాన్ని పాడు చేసుకోకండి. ప్రభు బలలో పాలు పంచుకుంటున్న మనల్ని మనం పరీక్షించుకోవాలి, పరిశీలించుకోవాలి. ఎవడైనాను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. మనం నూతన పరచబడ్డాం, పాత రోత జీవితం నుంచి విడిపించబడ్డాం. అల్పకాల పాప భోగాలలో నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, మనల్ని నూతన పరిచాడు, నూతన వ్యక్తులుగా మార్చాడు, తన రక్తములో కడిగాడు, శుద్ధీకరించాడు. అంతేకాకుండా హిమము కంటే తెల్లగా మన హృదయాలను ఆయన మార్చేశాడు. ఆయన కోరిందల్లా ఒకటే, మరలా మీరు పాపము జోలికి వెళ్ళొద్దు. పాపంలో పట్టబడినటువంటి ఆ స్త్రీ కొట్టబడవలసినటువంటి సమయంలో అందరూ రాళ్ళు ఎత్తి కొట్టబోతున్నప్పుడు యేసు అన్నాడు, మీరు పాపము చేయని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయండి. ఒక్కడు కూడా రాయి వేయలేకపోయాడు. ఆ స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టగలిగింది ఒక ప్రభు అయినా యేసుక్రీస్తే. కారణం ఏమిటి? ఏ పాపము ఎరుగని ఏకైక దేవుడు ప్రభు అయిన యేసు, ఆయన ఒక్కడే కొట్టగలడు. కానీ ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చింది పాపిని శిక్షించటానికి కాదండి, పాపిని ప్రాణం పెట్టి రక్షించటానికి. కాబట్టి ఆ రోజు ఆ స్త్రీని యేసుక్రీస్తు ఏమన్నాడు తెలుసా? అమ్మా, ఎవ్వరు నిన్ను శిక్షించలేదా? లేదయ్యా, నిన్ను శిక్షించను, కానీ ఇక నువ్వు వెళ్ళి పాపము చేయొద్దు. ఎందుకని? మీ పాపాలే నా ముఖం మీద ఉమ్మివేసినాయి, మీ పాపములే, మీ పాపిష్టి తలంపులే నా శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టించినాయి, మీ పాపిష్టి చేష్టలే నా చేతులకు మేకులు కొట్టినాయి, మీ పాపిష్టి నడక నా పాదములకు శిలలు కొట్టినాయి, మీ పాపిష్టి పడక నా శరీరాన్ని దున్నివేసింది. శిలువలో నేను మరణించాను అంటే మీరు పాపంలో చచ్చిపోయారు కాబట్టి మిమ్మల్ని బ్రతికించటానికి నన్ను నేను అప్పగించుకోవాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి, మీరు చేసే పాపిష్టి పనుల వల్ల నేను ప్రాణము పోగొట్టుకోవాల్సి వచ్చింది, శిక్ష భరించవలసి వచ్చింది. క్రీస్తు నన్ను తన రక్తములో కడిగాడు, శుద్ధి చేశాడు. నేను పవిత్రంగానే జీవిస్తున్నానా? పరీక్షించుకోండి. క్రీస్తు రక్తంలో కడగబడిన నేను ప్రతి పాపము పైన విజయం సాధిస్తున్నానా, లేక ఇంకా పాపానికి బానిసగా ఉంటున్నానా? పరీక్షించుకోండి. క్రీస్తును ఆరాధించవలసిన నేను ప్రతి వారము దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నానా? వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉంటున్నానా, లేక కేవలం అవసరాలను బట్టి దేవుని సన్నిధికి వస్తున్నానా? పరీక్షించుకోండి. తీర్మానం తీసుకుందామా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నన్ను క్షమించు, నువ్వు నన్ను ఎంతో ప్రేమించావు, నా మీద శిక్ష పడకూడదని చెప్పి నువ్వు శిక్ష భరించావు. నా కొరకే నీ శరీరము నలగగొట్టబడింది.
నిన్ను మేము ద్వేషించిన, పాపిష్టి పనులు చేసి ఏడిపించిన, చీ అన్నా మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని హత్తుకొన్నావు. దానికి ప్రతిఫలంగా ప్రాణాన్ని పోగొట్టుకున్నావు. ఇంతగా ప్రేమించిన నిన్ను బాధ పెడితే మాకేమొస్తుంది నాయన? ఈరోజు మా హృదయాలను సరిచేయ్యా. అరికాళ్ళు మొదలుకొని నడి నెత్తి వరకు మమ్ములను శుద్ధి చేయి నాయన. ఇక నుంచైనా నిన్ను మహిమపరిచే విధంగా మేము జీవించటానికి, నిన్ను సంతోషపరిచే విధంగా జీవించటానికి అట్టి అద్భుతమైన ఆత్మీయతను మాకు దయచేయండి. అలాగే ముందు చూపు మాకు దయచేయి. త్వరలో రాబోతున్నావు. మేము మాత్రమే కాదు పరలోకంలో ఉండాల్సింది, మా కుటుంబం అంతా ఉండాలి ఆయన. మా బంధువులు ఉండాలి, మా స్నేహితులు ఉండాలి, మాతో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉండాలి. అయితే వారికి మేము నీ ప్రేమను ప్రచురము చేయాలి. అలా నీ ప్రేమను ప్రచురం చేసే కృప మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్.